కాళ్ళు చేతులు సహకరించక అవి కదలక ఉన్నప్పుడు పరమార్థ చింతన ఎక్కడికి వస్తుంది? నువ్వు చిన్నప్పటి నుండే మధ్యలోకి వెళ్ళి ఇది దొరికించుకుంటే ఈ సాధన చేస్తుంటప్పుడు చేసినవన్నీ అప్పుడు చేసినవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. అదే నేను ఇప్పుడు అప్పుడు దైవ చింతన చేసిన, ధ్యాన సాధన చేసిన, అవన్నీ మనకు మళ్ళీ రేపు తిరుగుతుంది. నువ్వు ఏది చేయక మంచాల అన్నప్పుడు అకస్మాత్తుగా దైవ చింతన చేస్తాను ఎక్కడికి వస్తుంది? బ్యాంక్ బ్యాలెన్స్ లేనే లేదా? నీకు అవసరమైనప్పుడు డబ్బు అంటే లేనే లేదు, రమ్మంటే ఎక్కడికి తీసుకుంటావు? అందుకే ఇది పొందు అంటున్నాడు. నీకు చివరి టైంలో నీకు ఏది సహకరించినప్పుడు ఎట్లా పడిపోతావో ఎట్లా పడిపోతావో అప్పుడు నీకు దేవుడు ఎట్లా కావాలి, అప్పుడు ఎట్లా ఆయన హోష్లో ఉంటుంది, తెలివిలో ఉంటుంది. అప్పుడు పడిపోతావు కదా. అక్కడ ఐసీలో ఉంచుతున్నాడు అంటే ఐసీ అప్పుడే ఏం తెలివి ఉండదు కదా. మన సంపదనే పుణ్యమే అక్కడ కనబడుతుంది. ఎవరు ఎందరున్నా చుట్టే ఎంత డబ్బున్నా కూడా అక్కడ కాదు. నువ్వు ఏదైతే దైవాన్ని సంపాదించుకుంటావో, జ్ఞాన సాధన చేస్తావో, ఈ ఆధ్యాత్మిక రంగం అనే పుణ్యము సంపద నీకు అప్పుడు అక్కడ సమయం. అందుకని చెప్తున్నాడు, దైవ విషయంలో అంతిమ శ్వాస వదులు వరకును బహు జాగ్రత్తగా ఉండాలి. కనుకనే గీతాచార్యుడు అంత్యకాలమందు కూడా నా స్మరణను వదలరాదనియు అట్లు స్మరించువాడే ముక్తిని పొందునని సెలవిచ్చుడి. ఏ మాత్రం కొద్దిగా దైవ విస్మరణ జరిగినను దానిని మాయ ఊతగా తీసుకొని విజృంభించి జీవుని సంసార సాగరన్న పడద్రోసి వేయగలరు. పడవచ్చే సముద్రమంతను కష్టపడి దాటి సరిగ్గా తీరంలో 10 గజముల దూరంలో అజాగ్రత్త ఉన్నచో మనుష్యుడు ఎట్లు మునిగిపోగలడు. నిచ్చెన ఎక్కి చివర ఒక మెట్టున్నదనగా అజాగ్రత్త వహించును ఎట్లు పడిపోవును. అలాగే జీవితమంతయు దైవ కృషి చేసినను చివరి రోజులలో దాన్ని వదిలివేసినచో మాయ ప్రవేశించి విమోహంను కలగజేయవచ్చును. కనుక పై వాక్యాలు మనకు హెచ్చరిక చేయబడినవి. ఈ సందర్భంగా శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి గావించిన హితబోధ స్మరించదగింది. శ్రీరాముడు కూడా వశిష్ఠ మహర్షి ఇదే బోధ చేస్తారు. వశిష్ఠ గీతలో ఉంది, వశిష్ఠ గీత ఒక గ్రంథం ఉంది, అది తెలుగులో తెప్పియాలి ఎక్కడ దొరుకుతుంది. వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి ఇదే బోధన చేస్తారు. శక్తి పక్కన చేసి చాలా 2-3 నెలలు దుఃఖపడతాడు, అసలు బయటకు వెళ్ళాడు. అప్పుడు రాముడు